నేపాల్ను ఈ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం వణికించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల వస్తువులు కింద పడ్డాయి. ఇళ్లు బీటలు వారాయి. ఈశాన్య లోబుచే పర్వత ప్రాంతంలో 93 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రమున్నట్టు యుఎస్జిఎస్ సంస్థ గుర్తించింది. 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాలను భూప్రకంపనలు తాకాయి. బెంగాల్, బీహార్ను భూమి కంపించింది. చైనా, భూటాన్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించినట్లు సమాచారం. నేపాల్ను ఈ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం వణికించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల వస్తువులు కింద పడ్డాయి. ఇళ్లు బీటలు వారాయి. ఈశాన్య లోబుచే పర్వత ప్రాంతంలో 93 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రమున్నట్టు యుఎస్జిఎస్ సంస్థ గుర్తించింది. 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాలను భూప్రకంపనలు తాకాయి. బెంగాల్, బీహార్ను భూమి కంపించింది. చైనా, భూటాన్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించినట్లు సమాచారం. నేపాల్ను ఈ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం వణికించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల వస్తువులు కింద పడ్డాయి. ఇళ్లు బీటలు వారాయి. ఈశాన్య లోబుచే పర్వత ప్రాంతంలో 93 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రమున్నట్టు యుఎస్జిఎస్ సంస్థ గుర్తించింది. 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాలను భూప్రకంపనలు తాకాయి. బెంగాల్, బీహార్ను భూమి కంపించింది. చైనా, భూటాన్లోని పలు ప్రాంతాల్లోనూ కంపించినట్లు సమాచారం.